ఇన్ని రోజులు ఒక డైనమాలో అయితే ఉన్నాం మనం. అంటే మీనా లవరు అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అనేసి ఆ డైనమాకైతే మన శ్రీముఖి గారైతే తెరదించేశారని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది అక్కడ అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మన సత్యభామ అలాగే ఎన్నెన్నో జన్మల బంధంతో మన క్రిష్ అనేసి మనకు తెలిసే ఉంటుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది. నిరంజనం అనేసి మన శ్రీముఖి గారైతే చెప్పారు. అసలు వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా ఉన్నా అనేసి మీకు డౌట్ రావచ్చు. వాళ్ళ గురించే మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు వర్సెస్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ చాలా రోజుల తర్వాత దాదాపు 8 నెలల నుంచి 9 నెలల తర్వాత ఈ సీరియల్ అయితే మా పరివార షో ఆదివారం విత్ మా పరివారం షో ట్రాక్లోకి అయితే వచ్చింది. దానిపైన కూడా ఒక వీడియో అయితే చేశాను. దాదాపు 8 నెలల నుంచి అయితే కొంతమందిని ఆర్టిస్టులు అయితే పెంచి పోషించినారు. ప్రతి వారం వాళ్ళే ప్రతి వారం వాళ్ళు ఉంటారు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరో సైడ్ క్యారెక్టర్లో 2-3 వస్తాయి. దానివల్ల ఉపయోగం లేకుండా ఆ షోకి అయితే పేరైతే పోయింది. కానీ మళ్ళీ అగైన్ ట్రాక్లో అయితే వచ్చారు. ఈ ట్రాక్లోకి వచ్చిన తర్వాత అక్కడ మన మీనా అయితే ఒక మాట అయింది. గుండె డబ్బుడు గంటల నుంచి బాలు నేను ఎప్పుడు ఈ షోకి వచ్చినా కానీ బాలు శ్రీముఖి అంటే వెళ్ళిపోతాడు అనే కొందికి మన శ్రీముఖి వచ్చి నీకు ఉంటాడు కదా నిరంజనం అనేసి అయితే చెప్పింది. నిరంజనం అంటే ఎవరో మీకు తెలుసు కదా, మన సత్యభామ అలాగే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ యాక్టర్ హీరో. అక్కడ ఇప్పుడైతే కన్నడలో అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు కన్నడలో ఆల్రెడీ వీళ్ళతో సంబంధం ఉంది. వీళ్ళు ఆల్రెడీ కోమలి అనేసి ఒక సీరియల్ అయితే చేశారు. కోమలిన అనేసి ఒక సీరియల్ అయితే చేశారు. ఆ సీరియల్లో స్టార్ట్ అయిన ప్రేమ బంధం ఇంకా కొనసాగుతూ ఉంది. తొందరలోనే పెళ్లి చేసుకుంటారనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మీకు ఎలా అనిపించింది వాళ్ళ బంధం గురించి? అలాగే వాళ్ళ బంధం వల్లనే సత్యభామ సీరియల్ నుంచి తప్పుకున్నారనేసి రూమర్స్ అయితే వచ్చాయి. అది ఎంతవరకు నాకైతే తెలియదు. జస్ట్ నేను ఆ ప్రోమోలో జరిగిన ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనేసి అయితే చెప్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే సత్య గారి గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. సత్య గారు యా హీరోతో వస్తే బాగుంటుంది అనేసి వీడియో చేశాను. అలాగే ఇక్కడ మీనా క్రిష్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే సత్య అలాగే క్రిష్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.